దేశంలో $5 ట్రిలియన్ సంపద 5వ స్థానంలోకి ఎగబాకుతాం అనేటువంటి మాట అనేక సార్లు వచ్చింది కదా. ఎక్కడ చూసిన భారతదేశము స్టాక్ $5,00,00,000 సరికొత్త మైలురాయికి స్టాక్ మార్కెట్ వర్గాల సంపదగా పరిగణించే బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషను ఇంట్రాడే ట్రేడింగ్లో సరికొత్త రికార్డు స్థాయికి $5,00,00,000 ఎగబాకింది. కేవలం 5-6 నెలల్లోనే $1,00,00,000 ఎగబాకింది. అయితే ఇది మళ్ళీ ఎన్నికలకు కూడా ముడిపడి ఉంది. ఈ స్టాక్ మార్కెట్ను బట్టి దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం మారడం లేదనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ చెప్పిండు $3,00,00,000 ఉన్నటువంటి మన సంపదను $5,00,00,000 5 ట్రిలియన్ ఎకానమీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ వచ్చేసింది. 5 ట్రిలియన్ ఎకానమీకి వచ్చేసింది. 2021 మే 24న $3,00,00,000 మైలురాయిని దాటగా 2017 జూలై 10న $2,00,00,000లకు 2007 మే 8న $1,00,00,000 మార్కుకు చేరుకున్నది. మార్కెట్ సంపద 2014 జూన్ 6న $1.5 లక్షల నుంచి 2020 వరకు 6 సంవత్సరాల్లో $2.5 లక్షల చేరుకున్నది. $1,00,00,000 నుంచి $1.5 లక్షల చేరుకునేందుకు 7 ఏళ్లకు పైగా పట్టింది. $1.5 లక్షల కోట్ల నుంచి $2,00,00,000 పెరిగేందుకు 1,130 రోజులు పట్టింది. అంటే $1,00,00,000 నుంచి $2,00,00,000 పట్టడానికి 10 ఏళ్ళు పట్టింది. 1,255 రోజుల్లో $2,00,00,000 నుంచి 2.5. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్సీ ప్రామాణిక సూచి 1,713 పాయింట్లు 2.37% పుంజుకున్నది. ఈ ఏప్రిల్ 9న సూచి ఆల్ టైమ్ రికార్డు 75,124 వద్దకు చేరుకున్నది. ఇగో మార్కెట్ సంపద పరంగా రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ, భారత్ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎల్ఐసి, ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్. ఇది స్టాక్ మార్కెట్ $5 ట్రిలియన్ చేరుకున్నది. భారతదేశం మళ్ళా ఇది 5వ స్థానానికి పోయింది. ఎవరి తర్వాత? మార్కెట్ సంపద పరంగా అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ ఈ 4 దేశాల తర్వాత ఇవాళ భారతదేశం 5వ స్థానంలో ఉన్నది. అయితే మళ్ళీ కొందరు దీంట్లో లెఫ్ట్, సూడో, లిబరల్ అనుకునే వాళ్ళు మళ్ళీ ఒక పాట రాయొచ్చు. ఏమవుతుంది? దేశం అంతా 5 మంది చేతుల్లో ఉంది, 10 మంది చేతుల్లో ఉన్నది, వాళ్ళ దగ్గరనే సంపద ఉన్నది, కింద మాత్రం అడక తింటోళ్ళు అడక తింటారు, ఇవన్నటువంటి మాటలు మాట్లాడతారు మళ్ళా. కానీ దీనికోసం ఇది ఇట్లనే ఉంటూ వాళ్ళను మార్చడానికి ఏం చేయాలనేటువంటి అంశం పైన అవగాహన ఉండదు. ఏమున్నా ఒక 2 పాటలు రాసేస్తారు, జనంలోకి పోతుంది. ఏమున్నదమ్మా భారత జాతి అడక్కటి తింటుందమ్మా అని మళ్ళీ ఒక పాట రాసి జీర గొంతుతో ఒక పాట రాసి దేశం మొత్తం కరోనాలో అడక తిన్నదని, ఇట్లా అడక తిన్నదని, మళ్ళీ కరోనా సందర్భంలో మొత్తం ఈ దేశం నాశనం అయిపోయినట్టు. అరే ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా భారతదేశం చాలా చక్కగా పనిచేస్తున్నది. పోనీ ఇవన్నీ వదిలేసేటువంటి పరిస్థితులు లేదు కదా. ఇవాళ ప్రపంచ మార్కెట్ తోటి మనం పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ $5 ట్రిలియన్ $5,00,00,000 సంపద మార్కెట్ పరంగా మన భారతదేశం చేరుకున్నది 5వ దేశంగా ఉన్నది. ఇవాళ భారతదేశము 5వ దేశంగా ఉన్నది. సంపద విషయంలో, మార్కెట్ సంపద విషయంలో 5వ దేశంగా ఉన్నది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. తర్వాత పేదోళ్ళు లేరా, వాళ్ళే గొప్పల్లా, ఈ 10 కంపెనీలు మాత్రమే పెద్దయా, రిలయన్స్ అవుడు, టీసీఎస్ అవుడు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ కింద ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి హామీ కల్పన జరుగుతున్నది ఈ 10 కంపెనీల ద్వారా. రిటైల్గా కానీ, హోల్సేల్గా కానీ, ఉద్యోగాలు కానీ ఎట్లా వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి విషయాలు చూసుకోవాలి కదా. కేవలం ఇవి ఒక్కటే కాదు, అవి ఉండాలి, ఇవి ఉండాలి భారతదేశంలో. అట్లానే పేదలను పేదరికంకే నెట్టేస్తామా అంటే పేదల బతుకుల జీవన విధానం కూడా మారేటువంటి దిశకు వెళ్ళాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఇవాళ $5,00,00,000 సంపద భారతదేశము ప్రపంచ దేశాలలో 5వ దేశంగా ఉన్నది. అది కూడా అమెరికా, చైనా తర్వాత జపాన్, హాంకాంగ్ 4 దేశాలు మాత్రమే మనకంటే ముందున్నాయి. దాన్ని 3వ దేశంగా తీసుకెళ్లేందుకు నరేంద్ర మోడీ సర్కారు కట్టుబడి ఉంది. నేను ఆ దిశగా ప్రయత్నం చేస్తా అనేటువంటిది. మళ్ళీ ఆయన నరేంద్ర మోడీ మళ్ళోసారి ఎన్నికలు వేశారు. 2029 ఎలక్షన్లలోపు మళ్ళీ 3వ స్థానంలో
ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉండాలనేటువంటి లక్ష్యంలోకి వెళ్తున్నారు. ఈ 5,00,000 కోట్ల డాలర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా 5,00,000 కోట్ల డాలర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా భారతదేశం ఒక మంచి దిశగా వెళుతుంది అనేటువంటి అంశం పైన మనం ఎందుకు సంతోషపడాల్సినటువంటి అంశమే, అది మనం సంతోషపడాల్సినటువంటి అంశమే, లేకపోతే అట్లనే ఉంటుంది.